ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించడానికి వచ్చేటటువంటి ఎందరో దేశ విదేశీయులు వారి వారి మానసిక స్థితిని బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవంటే ఏమిటో తెలియకపోయినా అడుగుతూ ఉంటారు. అందులో ఆత్మ, పరమాత్మ, సచ్చిదానంద ఇటువంటి అనుభూతులను ప్రసాదించమంటూ అడుగుతున్నారు. దానికి మహర్షుల వారు చక్కగా సమాధానం చెబుతూ, అది ఒకళ్ళు ఇచ్చేది కాదు, అదే నీ సహజత్వము. ఇక్కడ అడుగుతున్న వారి మానసిక స్థితి ఏమిటి? దేహాత్మబుద్ధి, పరిమితత్వము, జీవభావన, మంచి చెడు ఒకటి కాదు. అయితే మీరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నాకు సరి అయినటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ కావాలి. అంటే ఆచరణ యోగ్యమైనది కావాలని అడగటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నీవే అదైనప్పుడు, పైగా అది దాన్ని ఏమంటారు, అయత్న సిద్ధమైనప్పుడు, నీ ప్రయత్నముతో ఏ పని లేదక్కడ. కొత్తగా సాధించేదైతే ఇదిగో ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, అది వస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు, కొత్తగా ఏది రాదు కదా. కొత్తగా వచ్చేదైతే అది కూడా అదృశ్యమైపోతుంది. ఉపయోగం ఏంటి? సత్యము ఎప్పుడూ కూడా ఒకే రీతిలో ఉండాలి. ఇక్కడ మనస్సుకి అందనటువంటి విషయాలని మహర్షులు వారు సూచిస్తున్నారు. నీవే అది అని, జ్ఞానము లేకుండా నీవు లేవని, ఉన్నానని అంటావు కదా, ఆ ఉన్నాననేది ఆత్మేనని, ఆ ఎరుక లేనిదే నీవిక్కడ మాయలో ఏ వృత్తులు చెయ్యలేవని, ఈ విధంగా ఒక రకంగా చూస్తే సమాధానపరచటానికి ఎన్నో రకాలుగా చెప్పారే తప్ప ఆత్మని, స్వరూప జ్ఞానాన్ని ఎవరూ బోధించలేరు. ఈ సందర్భంలో ఆదిశంకరులు కూడా ఈ విషయాన్నే చెప్పడం జరిగింది గతంలో కూడా. ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అది అనుభవయోగ్యము. అంటే ఆ అనుభవం కూడా ఆత్మకేను, జీవుడికి కాదు. జీవభావనతో, పరిమితత్వంతో, దేహాత్మ బుద్ధితో, కర్తృత్వంతో నీవు దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని, ఇతరులని తెలుసుకున్నట్టుగా ఆత్మని తెలుసుకోవటం కుదరదు, కుదరదు, కుదరదు. మరి ఏం చేయమంటారు? నువ్వేమి చెయ్యక్కర్లేదు, ఊరక ఉండు. ఇక్కడ ఊరక ఉండు అనేటువంటి దాంట్లో నేను ఊరికే ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందేమో, నేను కర్మలు ఆచరిస్తుంటే అది ప్రకాశించదేమో అనే భావన కూడా చాలామందిలో ఉంటుంది. సాధకుల్లో అది కూడా ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా మనో నిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. కారణం
ఈ మనస్సు ఆత్మని గుర్తించలేదు. ఈ ద్వైతము, ఈ పరిమితత్వము, ఈ కర్తృత్వము, దయము, సంసారము, జగత్తు అంటూ మాట్లాడుతుందే తప్ప ఇది మూలాన్ని తెలుసుకోలేదు. అహంస్ఫురణకి కుదరదు. నీవే అది అని చెప్పినా అది అవగతం కాదు. అదేవిధంగా ఆత్మస్థితిలో, సత్యస్థితిలో అహంస్ఫురణగా నిలిచి ఉన్నటువంటి ఏకైక ఎరుకలో కూడా జీవుణ్ణిది గుర్తించదు. అన్యంగా ఉంటేగా. ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు, తనకు తానే ఉంటుంది. మరి జీవుడు అన్యత్వాన్ని గుర్తిస్తాడు, తనకు తాను తెలుసుకోలేడు. మరి ఇది విపరీతం కాక మరేమిటి? సర్పరజ్జు భయభ్రాంతిలో కూడా పాము తాడొకటి ఉందని తెలుసుకోలేదు. కారణం పామే లేదు కాబట్టి. అందుకనే ఆది నుంచి ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ జీవాత్మ భావన, ఈ కర్తృత్వ భావన అసలు లేదు పొమ్మంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేహాలను ఆశ్రయించి పుడుతున్నది ఇది. నాది దేహం అంటున్నావుగా. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా అర్జునుని ఉద్దేశించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అర్జున నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు అంటే అర్థమేంటి? నీవు నేననే వేదంతో ఇక్కడ కనపడుతున్నాము, జగత్తనే సృష్టిని చూస్తున్నాము. ఇటువంటిది ఏదీ లేదు. ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా నా ఆత్మ నాకు తెలియటం లేదనే ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరికీ మిగిలి ఉంటుంది. అది కారణం తాను దేహమని, ఇది సత్యమని, దేహధర్మాలు తన ధర్మాలని, తాను చూస్తున్న జగత్తు రోజు చూస్తున్నా కదా, జనులు పుడుతున్నారు పోతున్నారు, అశాశ్వతమని తెలుసు కానీ అసత్యమని తెలియదు. ఒక్క స్వరూప జ్ఞానముతోనే ఉన్నది అదేనని, సృష్టి లేదని, జనన మరణాలు లేవని, ఇక్కడ మీరు అనుకునే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, ద్వైత భావనలు, బంధ భావనలు ఇవన్నీ పూర్తిగా కల్పితములని, అసలు అహంకారమే చిచ్చడ గ్రంథిగా తల ఎత్తలేదని ఇంత స్పష్టంగా చెప్పిన మరి పాండిత్యంతో నీకేం పని? ప్రత్యక్ష జ్ఞానానికి పాండిత్యం ఎందుకు? ప్రతి ఒక్కరికి ఈ మాయలో ఆత్మానుభవం ప్రత్యక్షంగానే ఉన్నది. కానీ ఈ అహంకారము వాసనాపూరితమై అసత్యము సత్యం అనుకోవటం వల్ల ఈ విధమైన స్థితి ఏర్పడిందే తప్ప నిజానికి ఇటు సృష్టికి అటు ఆత్మకి ఎట్టి రాకపోకలు లేవు. ఏ ఋషి చేతను నిర్మించబడలేదని చాలా స్పష్టం చేశారు రమణ మహర్షుల వారు. ఏం చేయమంటారు? అయితే ఊరక ఉండు అంటే వృత్తిరాహిత్యమైన మనస్సు అది ఆత్మగానే ప్రకాశిస్తుంది. రెండు నేనులు లేవు, ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. బోధించేది కాదు, అందించేది కాదు, కనీసం సూచించేది కూడా కాదు. అందుకనే నీవు ఏది కాదో చెప్పారే తప్ప ఏదై ఉన్నావో నీవే తెలుసుకోమని అర్థం. మంచిది, మౌనమే నీ సహజత్వం.